రైట్ 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 రఫీ గారు, కొన్ని కీలక ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటి మీద మాట్లాడదాం. దానికంటే ముందు అసలు వైసీపీ యొక్క కామెంట్ తీసుకుందాం. రామారావు గారు, మీరేమంటారు? అంటే ఇటు అమరావతి డెవలప్మెంట్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు వైజాగ్లో డేటా హబ్ కావచ్చు, ఇప్పుడు కర్నూలుకి సంబంధించి డ్రోన్ హబ్కి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క పని కూటమి ప్రభుత్వం చేస్తూ వెళ్తుంటే వైసీపీ విష ప్రచారం చేస్తుంది అనేటువంటి కామెంట్ ఒకవైపు, ఇతర రాష్ట్రాలు అంటే అటు కర్ణాటక తమిళ యొక్క స్పందన, దానికి సంబంధించి మీరే విధంగా స్పందిస్తారు? మీకు అట్లాగే ప్రాంతంలో పాల్గొన్న రఫీ గారికి, సైదా గారికి అందరూ కూడా సాయంత్రం. ఇక్కడ 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కూటమి నేతలు సంకలు గుద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే గూగుల్ సంబంధించినటువంటి డేటా హబ్, ఏఐ డేటా హబ్ కి సంబంధించినటువంటి అంశంలో గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదానీ గ్రూపు భాగస్వామ్యంతో కొంత డిస్కషన్ జరిగి ఆ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి సమాలోచన జరిగినటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది? ఇప్పుడు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ లో అదానీ భాగస్వామ్యం ఉందా లేదా రఫీ గారు చెప్పగలరా? వైసీపీ ఎందుకు బాధపడుతుందండి? ఈ రాష్ట్రానికి ఏదైనా సరే ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశాల్లో మేము రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీ యొక్క విధ్వంసాన్ని మేము వ్యతిరేకిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ రామారావు గారు, ఇప్పుడు పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి అంశం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశం, వైఎస్ఆర్సీపీ నుండి కనీసం ఒక విష్ ఆర్ కంగ్రాచులేషన్ అనే ట్వీట్ కూడా ఎక్కడ కనిపించలేదనేటువంటి వాదన వస్తుంది కదా, దానికి మీ సమాధానం ఏంటంటే? ఇక్కడ మీకు అన్ని తెలిసిన అంశాలేనండి. గతంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి ప్రణాళికలు, అభివృద్ధి పనులన్నింటినీ కూడా మేమే తీసుకొచ్చామని చెప్పి మా మీద బురద జల్లి మరి వీళ్ళు చేసినటువంటి ప్రాప్కాండ ఉంది. ఇప్పుడు ఈ అంశంలో కూడా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రపోజల్ కానీ ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అదాని భాగస్వామ్యం ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం దాచిపెడతా ఉంది. అట్లాగే దీన్ని మేమంతా కూడా స్టడీ చేస్తున్నాం. ఈ యొక్క కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడ చేయాలి? అమరావతిలో కదా, వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అమరావతి కదా, మరి వైజాగ్ లో చేస్తుంటే అది ఎవరి విజన్ అనేది కూడా ఇక్కడ రఫీ గారు కానీ ఈ యొక్క కూటమి నేతలు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంగా తెలుసుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ విజన్ కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుంది అంటున్నారా? 100% అండి. ఇప్పుడు ఒకటేనండి ఇక్కడ చందు గారు, మన ప్రీతమ నేత దివంగత నేత 108 తీసుకొచ్చారు, దాన్ని ఏమైనా రద్దు చేయగలిగారా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, దాన్ని ఏమైనా రద్దు చేయగలిగారా? కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చారు, దాన్ని ఏమైనా రద్దు చేయగలిగారా? వీళ్ళు చేసేటువంటి అంశాలు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ కూడా కొనసాగిస్తామని అబద్ధాలు చెప్పి రద్దు చేయగలిగారు. అట్లాగే సెబ్ని దోచుకోవడానికి, ఇసుక మధ్యలో దోచుకోవడానికి సెబ్ను రద్దు చేశారు. అట్లాగే మహిళల భద్రత దిశాన్ని పక్కన పెట్టారండి. అంతేకాని వీళ్ళు మా యొక్క ఆలోచన విధానం కాక వీళ్ళు కొత్తగా ఎక్కడుందండి ఆలోచన? వీళ్ళు కొత్తగా తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి చెప్పనండి. వీళ్ళకి విజన్ లేదు, పాడు లేదు. వీళ్ళ విజన్ ఏంటంటే 2020 అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ సమయానికి తన కుమారుడు లోకేష్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేది కదా 2020 విజన్, ఇన్నర్ ఫీలింగ్. అట్లా 2047 అట్ట. ఆ రోజుకి ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. తన మనవడు దేవాంశుని ఆ రోజుకి ముఖ్యమంత్రి చేసుకోవటమే కదా. ఏదైతే 100 years స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంగా నేషనల్ వైడ్ గా చేసుకున్నటువంటి సంబరాల్లో తన మనవడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన తప్పితే వీళ్ళకి రాజ్యాధికార కాంక్ష, ధనకాంక్ష, అవినీతి సొమ్ముతోటి వీళ్ళు జలసాలు చేసుకోవడానికి పూనుకున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితోటి ఈ ఒక కార్యక్రమం అన్నా ఉందండి. అన్ని స్వార్థపూర్వమైనటువంటి. దేశ ప్రధాని మోదీ వ్యాఖ్యలకి సంబంధించి ఏం మాట్లాడతారు? ఆయన స్వర్ణాంధ్రతోనే ఇటు ఓవరాల్ గా వికసిత్ భారత్ కూడా సాధ్యం అవుతుంది, ఆ స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, ఇటు రాయలసీమ కూడా డెవలప్మెంట్ అవ్వాలని, ఇలా స్టేట్ డెవలప్ అయినప్పుడే అది కంట్రీ డెవలప్మెంట్ కూడా కారకం అవుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక అంశం అండి, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసిస్తారు, అట్లాగే లేకపోతే చేసేటువంటి మంచి పనులు. లేకపోతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కంటిన్యూస్ వస్తున్నటువంటి ప్రభుత్వం అనేది ఇక్కడ కంటెంట్ మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో మా యొక్క పాత్ర కూడా ఉంది. గత ప్రభుత్వం మాదే కదా, అది కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించలేదు. అక్కడ ఇక్కడ అంశం ఏంటంటే గతంలో వీళ్ళు తిట్టుకుండా తిట్టుకున్నారు కదండి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా లోకేష్ ని, చంద్రబాబుని తిట్టకుండా తిట్టిపోయినటువంటి సందర్భం ఉంది కదా. అట్లాగే చంద్రబాబు కూడా విపరీతం ఏంటంటే
భాషా పదజాలం వాడారు అమిత్ షా మీద, మోడీ మీద. అవన్నీ మేము వాటి జోలికి పోదలుచుకోవాలా. ఇక్కడ ప్రధానమంత్రి గారి విషయం ఇక్కడ అప్రస్తుతం అండి. ఒకటి ఇక్కడ ఒక అంశం అండి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయారు? 57,000 కోట్లు జనరల్ గా పన్నుల వాటా వస్తే సంకలు గుద్దుకొని చప్పట్లు కొట్టి అభినందన సభలు ఏర్పాటు చేసేటటువంటి నిజమైనటువంటి నికృష్టమైన సంస్కృతి కాదు. ప్రత్యేక హోదా మీద మాట్లాడమనండి. ఈ రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉన్నటువంటి ఏదైతే విభజన చట్టం గురించి మాట్లాడమనండి చంద్రబాబు గారిని, లేకపోతే ప్రధానమంత్రి చేత ప్రకటన చేయించమనండి. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆనందపడతారు. ప్రత్యేక హోదా ఇస్తే ఆనందపడతారు. రైట్. ఓకే రామారావు గారు ఒక బ్రేక్ తీసుకుందాం. రామారావు గారు ఒక్క నిమిషం. ఓకే, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా ప్రత్యేక హోదా లేదా నిధులు? రైట్, మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్